అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. నా నీవే నేనే నవల 6వ భాగాన్ని చదువుతున్నాను. మోహనని పరిచయం చేస్తూనే సీరియస్గా ముఖం పెట్టి, కాలేజ్ అంటే చదువును నేర్పే గుడి వంటిది. నిన్ను ఒక ఆవిడ మోసి కానీ పెంచితే నువ్వు ఇక్కడ ఇప్పుడు ఇలా నిలబడి ఉన్నావు. ఈ ఆడపిల్లలు కూడా ఆమె వంటి వారే. నా భార్యకి మాత్రమే కాదు, నువ్వు ఈ కాలేజీలో ఉన్నంతకాలం ఈ కాలేజీలో ఏ ఆడపిల్లకైనా ఎటువంటి అవమానం జరిగినా దాని బాధ్యతను వహించవలసింది నువ్వే. ఇతన్ని కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీలో యాక్టివ్ మెంబర్గా జాయిన్ చేయండి అని చెప్పాడు. ప్రిన్సిపాల్ వైపు తిరిగి, గంట ముందు మోహన్ గురించి నాతో మాట్లాడిన వారు మీరేగా అని అడిగాడు శ్రీకాంత్. తల వంచుకుని నిలబడ్డాడు ఆయన మౌనంగా. మీ మీద నమ్మకంతో తాతగారు నాన్నగారు ఈ కాలేజీని మీ చేతుల్లో ఉంచారు. ఇది ఆఖరుగా నేను మీకు ఇస్తున్నటువంటి అవకాశం. ఇంకోసారి ఇలా జరగనివ్వకండి అంటూ లేచి స్టాఫ్ని అంతా కలిసి స్టూడెంట్స్ తోటి చర్చలు చేసి సాయంత్రానికి మోహనను తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకాంత్. వెళ్లే దారిలో శ్రీకాంత్ వైపు మాట్లాడకుండా చూస్తూ కూర్చుంది మోహన. ఏమైంది అలా చూస్తున్నావు అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ. ఏమీ లేదు, నువ్వు కాలేజీలోకి అలా వచ్చేస్తావో అని ఎప్పుడూ అనుకోలేదు మావయ్య. నీకు ఇష్టం లేని పని అలా చేస్తావని అనుకోలేదు. నా కోసమేగా ఇదంతా అడిగింది. ఆ కళ్ళల్లో ఆనంద భాష్పాలు కనిపిస్తూ ఉన్నాయి. పిచ్చి, నీకోసం ఇదే కాదు, ఇంకెంతో చెయ్యాలన్నా చేస్తాను. నేనే కాదు, పెళ్ళాన్ని ప్రేమించే ఏ మగవాడైనా చేసి తీరవలసిందే తెలుసునా. నువ్వు ఇలా కంటతడి పెట్టడం కన్నా నా ఒళ్ళో కూర్చుని నా ముక్కు పట్టి ఆడించడాన్ని ఎక్కువ ఇష్టపడతాను నేను అంటూ ఆమెను చెంతకు చేర్చుకున్నాడు శ్రీకాంత్. చాలామంది భర్తలు ప్రేమ అనేది ప్రదర్శించే వస్తువు కాదు అనుకుంటారు. ఎప్పుడూ ప్రదర్శిస్తుంటే పెళ్ళానికి అలసైపోతాము అనుకుంటారు. ప్రదర్శన అవసరం లేదు, కానీ ప్రేమను తప్పకుండా వ్యక్తం చేయాలి. అది మన కన్నులలో, మాటలో, నడతలో, తీరులో ఇప్పుడు పక్కవారికి ఎప్పుడూ కనిపిస్తూ వ్యక్తం అవుతూ ఉండాలి. ఆ ఆకర్షణే బంధంగా మారుతుంది. నా కోసం ఒకరు ఉన్నారనే నమ్మకాన్ని కలిగిస్తుంది. జీవితం మీద ప్రేమను కలిగిస్తుంది. ఇప్పుడు శ్రీకాంత్ కళ్ళల్లో మోహనకు కనిపిస్తున్న నమ్మకం కూడా అదే. ప్రేమ నిత్యమైనది, సత్యమైనది, అమూల్యమైనది, పవిత్రమైనది. అటువంటి మలినం కాని ప్రేమ అందిన భార్యాభర్తల నడుమ ఉన్నప్పుడు ఆ జీవితం అద్భుతమే, ఆ సంసారం స్వర్గతుల్యమే. మోహన, నువ్వు కేవలం నా భార్య మాత్రమే కాదు, కేవలం మేనకోడలివి కాదు, నువ్వు నా జీవితానివి, నాపై నాకు ఉన్న నమ్మకానివి. నా జీవితానికి ఉన్నటువంటి ఒకే ఒక దిశవు నువ్వు. నీ కోసం నడవటం లేక నీతో పాటు నడవటం రెండే అవకాశాలున్నాయి నాకు. అలాంటి నీకోసం ఏదైనా సరే తప్పకుండా చేస్తాను. నా భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి, అంతకు మించి నాకు ఏదైనా చిన్న విషయమే కదా అంటూ కారును ఆపాడు తమ అపార్ట్మెంట్ వద్ద శ్రీకాంత్. నువ్వు సూపర్ మావయ్య అంటూ శ్రీకాంత్ బుగ్గన ముద్దు పెట్టింది మోహన నవ్వుతూ. ఆ ముద్దు పెట్టడం ఏమిటే, చిన్నపిల్లలకు పెడుతున్నావా? ఎవరైనా బుగ్గ మీద పెడతారా మొగుడికి ముద్దు అంటూ. సరిగ్గా ప్లేస్ చూసి పెట్టి దిగు కారులోంచి అన్నాడు శ్రీకాంత్. మావయ్య, నీకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతోంది రాను అంటూ నవ్వి లిఫ్ట్ వైపు నడిచింది మోహన చకచక. నవ్వుతూ తాను కారు దిగి మోహన వెనుక లిఫ్ట్లోకి చేరాడు. లిఫ్ట్ డోర్ మూసుకోగానే మోహన్ను దగ్గర తీసుకోబోయాడు. మావయ్య, లిఫ్ట్లో సీసీ కెమెరా ఉంది, నువ్వు సరిగ్గా ఉండు అంటూ హెచ్చరించింది మోహన. ఎందుకు? నేనేమైనా వేరే అమ్మాయితో ఉన్నానా? నా పెళ్ళంతో ఉన్నాను. నన్ను ఎవరట కామెంట్ చేసేది అంటూ మోహనకు ఇరువైపులా చేతులు వేసి ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్. ఇది ఇండియా బాబు, ఇలాంటివి ఇక్కడ తప్పు కదా. ఇంటిలోకి అంటూ ఉండగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవటంతో ఇక మోహనను వదిలి బయటకు కదలక తప్పలేదు శ్రీకాంత్కి. ముందు మోహన నడుస్తూ ఉంటే మోహనని ఆనుకుని కావాలని తన శరీరాన్ని తగిలిస్తూ అల్లరి చేస్తూ కవ్విస్తూ ఇంటిలోనికి అడుగుపెట్టిన శ్రీకాంత్ మోహన ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూసి సర్దుకుని దూరం జరిగారు. అమ్మమ్మ అంటూ జానకమ్మ గారిని అల్లుకుపోయింది మోహన. నా తల్లి అంటూ బుగ్గలు పుణికి, ఇలా తోటకూర కాడలాగా వేలాడుతున్నావేమిటే, సరిగ్గా తినటం లేదా అన్నారు ఆవిడ. అదేం లేదమ్మమ్మ, నీకు నా మీద బెంగ ఎక్కువయ్యి అలా అనిపిస్తోందంతే. మావయ్య కూడా ఉండగా నేనెలా చిక్కిపోతానో చెప్పు అంటూ ఆవిడ బుగ్గలు పట్టి లాగుతూ, ఏమైందమ్మమ్మా అదోలా ఉన్నావు అంటూ అడిగింది మోహన.
ఈ మధ్యన కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. మధ్యలో ఈ కరోనా, మీరేమో రారాయే, అందుకే మేమే బయలుదేరి వచ్చేసాం అంటూ త్వరగా స్నానం చేసిరా, భోజనం చేద్దాం అందావిడ. భోజనాలు చేస్తూ జరిగింది తెలుసుకున్నారు శ్రీకాంత్ తండ్రి భాస్కర్. అంతా విన్నాక, బాగుందిరా, చాలా బాగుంది. కానీ మోహన ఈ ఇంటి కోడలు, నీ భార్య అయినందువల్ల ఈరోజు ఆమె తప్పించుకుంది. కానీ మిగిలిన ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? ఆడపిల్లలు మాత్రమే కాదు, అలా సంస్కారం లేని వారితోటి పాటు తిరిగేటటువంటి మగపిల్లల పరిస్థితి ఏమిటి? ఆ పిల్లల వలన ఇబ్బంది పడేటటువంటి మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఒక విద్యాలయం నుంచి ఒక ప్రయోజకులు అయినటువంటి విద్యార్థులు బయటకు రావాలి. ఇలా ఆకతాయిలుగా తయారైనటువంటి మనిషి రూపంలో ఉన్న సమస్యలు కాదు. నీ భార్య ఒక్కతే కాదు, అందరినీ కలిపి ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకో చెప్పారాయన. నిర్ణయం తీసుకోవడం అయిపోయింది నాన్న. సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేస్తున్నాను. ప్రొఫెసర్లను ఒక కమిటీగా ఏర్పాటు చేయించాను. విద్యార్థులు ఫిర్యాదులని చేయటానికి ఒక ఏర్పాటు చేశాను. అసలు సమస్యగా ఉన్నటువంటి విద్యార్థులతోనే కమిటీని ఏర్పాటు చేశాను. ఇక పైన వారే యాంటీ రాగింగ్ కమిటీలో యాక్టివ్గా ఉంటారు. అంటే దొంగ చేతులకి తాళాలు ఇచ్చినట్టనమాట. ఆ టీంను ప్రొఫెసర్లు గైడ్ చేస్తారు. ఇప్పటికీ ఇవి ఇంకా పిల్లలను సమావేశపరిచి మిగిలినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు చూస్తాను అన్నాడు శ్రీకాంత్. బాగుందిరా, అదొక్కటే కాదు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ తోటి పిల్లలకు గైడెన్స్ ఇప్పించాలి. అస్తమాటు ఇంటరాక్ట్ అయ్యేలాగా చూడాలి. మానసిక సంఘర్షణకు గురి కాకుండా వ్యక్తిత్వ వికాసం కలిగేలా, ఆత్మవిశ్వాసం పెంపొందేలాగా చూడాలి. ఇదంతా ఒక్క రోజులో అయిపోయే పని కాదు. నాకులా పైనుంచి చూసి కబుర్లు చెప్పటం అంతా సులువే. నీకులా పనిచేసేవాడే ఈరోజు సమాజానికి కావాలి. ఇక వెళ్ళి నిద్రపోండి అంటూ మోహన అని పిలిచారు భాస్కర్. ఏంటి తాతయ్య అంటూ అడిగింది మోహన. నీకు త్వరగా పెళ్లి చేసి నీ కలలను పాడు చేశారు కదా నీ పెద్దలు అన్నారు బాధగా మోహన తల నిమురుతూ. కాదు అనలేదు, అవును అనలేదు మోహన. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి మోహన్కి. అయితే అవి కనబడనివ్వకుండా ఉంచాలని వ్యర్థ ప్రయత్నాన్ని చేయటం మొదలుపెట్టింది మోహన. ఆయన మోహన తలపై చెయ్యి వేసి నిమురుతూ, నిన్ను కన్నది నీ తల్లిదండ్రులైనా నిన్ను పెంచింది నేను, మీ అమ్మ. నీ కలలు తెలియనివాడు కాదు నీ తాతయ్య. ఏ మనిషి అయినా ఈ రోజుల్లో సరిగ్గా జీవించాలి అంటే కనీసం విద్యార్హత అనేది అవసరం. అంతవరకు అయినా నువ్వు సరిగ్గా చదవాలని, మనకున్న ఇన్ని బాధ్యతల నడుమ నువ్వు నీ భర్తకు భూతం కావాలని ఆశించాను. అంతేగాని నీ కలల సౌధాన్ని కూల్చాలని కాదు. నీకోసం అరవింద్ మ్యూజిక్ అసోసియేషన్లో అడ్మిషన్స్ తెచ్చాను. రేపు వెళ్ళి జాయిన్ అవ్వు. రెక్కలు విప్పుకుని నీ కలలను నెరవేర్చుకో అంటూ నవ్వారు ఆయన. తన చెవులకు తనే నమ్మలేకుండా చూస్తూ ఉండిపోయింది మోహన. నిజంగానా తాతయ్య అంటూ అడిగింది మోహన భాస్కర్ గారి చెయ్యి పట్టుకుని ఉత్సాహంగా. అవును మోహన, చిన్నవాడు అయినా నీ భర్తకి ఉన్న ఆలోచన పెద్దవాళ్ళంగా నేను మీ నాన్న చెయ్యలేకపోయాం. ఇక అలా జరగదు. మీకు ఇష్టం లేకపోయినా మా కోసమని అప్పుడు ఆ పెళ్లి చేసుకున్నారు. మా పరువుని నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది మా వంతు. పెద్దవాడు అవుతున్నారు అంటే పెద్దరికం చూపటం అంటే పిల్లల్ని డామినేట్ చేయడం కాదు, పిల్లలను అర్థం చేసుకోవడం. కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులను అర్థం చేసుకుంటూ వాటిని స్వాగతిస్తూ పాత సాంప్రదాయాలను పిల్లలకు ఇష్టపూర్వకంగా అలవర్చటం. మీ ఇద్దరికీ పెళ్లి చేయటం మా తప్పు కాదు. కొంత సమయం తర్వాత వివాహం చేసి ఉంటే కాస్త బాగుండేదేమో. ఇప్పుడైనా పోయిందేమీ లేదు. ఇకపై నీ కలలను నిజం చేసుకో. నీ కుటుంబం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అన్నారాయన మనస్ఫూర్తిగా నవ్వుతూ. మోహన ఆనందానికి అంతే లేదు. తన కలల కోసమని పడబోతున్నటువంటి మొదటి అడుగు ఇది. థ్యాంక్స్ తాతయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఆయన గుండెల మీద వాలి కౌగిలించుకుంది ఆనందంగా. అప్పటికే ఆలస్యం అయిపోయింది. మరి వెళ్ళి పడుకో అన్నారాయన మనవరాలి ఆనందాన్ని చూసి సంబరంగా. కలలకు ఆడ మగ అనే తేడా ఉండదు. ఆ గమ్యాన్ని చేరుకున్నాక వారు పొందే అనుభూతికి ఆడ మగ అనే భేదం ఉండదు. మరి మనం ఇచ్చే ప్రోత్సాహంలో ఆడ మగ అనే తేడా ఎందుకు వస్తుంది? దెబ్బ తగిలితే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రక్తం కారవలసిందే.
నొప్పి ఇద్దరికీ ఒకటే. మరి మార్పు ఎక్కడి నుంచి రావాలి? కలలు కనేవారిలోనా, లేక వారిని ప్రోత్సహించే వారిలోనా? కలుగుతున్న ఆనందాన్ని తనలో తాను దాచుకోలేకపోతోంది మోహన. పరుగున వెళ్ళి శ్రీకాంత్ కౌకిలిలో వాలిపోయింది. మావయ్య, నీకు తెలుసా, తాతయ్య నా కోసమని మ్యూజిక్ ట్రూప్లో అడ్మిషన్ తీసుకుని వచ్చారు. రేపు వెళ్ళి జాయిన్ అవ్వమని కూడా చెప్పారు అంటూ శ్రీకాంత్ ఒడిలో వాలిపోయింది మోహన. కంగ్రాట్స్ మోహి, రేపు నేనే నిన్ను తీసుకుని వెళ్ళి దగ్గరుండి నిన్ను జాయిన్ చేసి వస్తాను అన్నాడు ఆమె ఆనందంలో భాగాన్ని పంచుకుంటూ శ్రీకాంత్. థ్యాంక్స్ మావయ్య, నిజంగా నేను ఈరోజే ప్రోగ్రాం చేస్తున్నంత ఆనందంగా ఉంది నాకు. ఈ ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు మావయ్య అంటూ అతని గుండెలపై వాలిపోయింది చిన్నపిల్లల మోహన. మొదటి నుంచి ఆనందం వచ్చినా విచారం వచ్చినా అతనితో పంచుకోవటం ఆమెకు అలవాటు. సంకల్పం గొప్పదైతే దాన్ని చేరే మార్గం తప్పనిసరిగా కనిపిస్తుంది మోహన. నాన్న మాటలు నేను విన్నాను. ఆయనలో చాలా మార్పు వచ్చినట్టుగా ఉంది. అది ఎలా వచ్చినా నీకు మంచిని చేసింది. నువ్వు అలా ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అంటూ ఆమెతో పాటుగా మంచంపై వాలిపోయాడు శ్రీకాంత్. కాలం ఎవరి కోసమని ఆగదు. గడిచిపోయిన సమయం ఎంత సంపద ఇచ్చినా తిరిగి రాదు. మోహన ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి చేరుకుంది. పరుగులు ఉరుకుల జీవితంలో భాగంగా మారిపోయింది. అయితే అరవింద్ ట్రూప్లోనూ లేదంటే శ్రీకాంత్ ఆఫీస్లోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది మోహన. జీవితం అనేది జోక్ కాదు కదా, ప్రపంచంలో ప్రతిదీ ప్రయత్నంతోనే వస్తుంది అనేది నమ్మిన సిద్ధాంతం ఆ ఇంటి మనుషులది. శ్రీకాంత్ తమ కంపెనీలోని స్టాఫ్ కోసమని ఏర్పాటు చేసిన క్వార్టర్స్కి గృహప్రవేశాన్ని చేయబోతున్నాడు. ఆ రోజు శ్రీకాంత్ కన్నకల కొంతవరకు నెరవేరబోతోంది. అతని మనసులో ఉద్విగ్నత, ఉత్సాహం పొంగి పొర్లుతూ ఉన్నాయి. అతని వెంట నీడలాగా సాగుతోంది మోహన. డార్క్ బ్లూ కలర్ పట్టుపంచె కండువాలో, నుదుట పెద్ద బొట్టుతో, నడిచే నడకలో దర్పాన్ని చూపిస్తూ, మాటలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ చిరునవ్వుతో తిరుగుతూ ఉన్నాడు శ్రీకాంత్. అతని పక్కనే లైట్ బ్లూ కలర్ పట్టు చీర, డార్క్ బ్లూ కలర్ అంచు డైమండ్స్ తోటి ఎంబ్రాయిడరీ చేసినటువంటి ఆ చీరలో అతని వెంట నీడలా మసలుతూ ఉంది మోహన. ముందు రాత్రి అతనితో పాటు ఆమె కంటికి కూడా నిద్రలేదు. అయినా ఆమె ముఖంలో అలసట జాడే లేదు. అక్కడ ఆమెకు తెలిసిన వారు కూడా పెద్దగా లేరు. అయినా అందరినీ కలుపుకుంటూ చక్కగా నవ్వుతూ నలుగురితో కలిసిపోయి మాట్లాడుతూ చిరునవ్వుతో పలకరిస్తూ వస్తోంది మోహన. ఆమెను చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది శ్రీకాంత్కి. చిన్నప్పుడు కూడా అమ్మ తయారు చేసిన గజలక్ష్మిలాగా కనిపిస్తూ ఉండేది మోహన. మావయ్య, అమ్మమ్మ చూడు ఎన్ని నగలను దిగేసిందో, గుచ్చుకుంటున్నాయి మావయ్య, అమ్మమ్మకి చెప్పవు అంటూ బతిమలాడేది. అలాంటి మోహన చేత ఆ పట్టు చీరను గోచి పెట్టించి 7 వారాల నగలలో కుదేసి నుదురంతా బొట్టు, కళ్ళ నిండా కాటుక, జుట్టును సిగగా చుట్టించి దానికి బంగారు చందమామ, ముందు బంగారు సూర్యుడు చంద్రుడు, మధ్యలో పాపిడి బిళ్ళ, నడుముకు వడ్డాణం, పొద్దున్నే ముహూర్తానికి సమయం అయిపోతోంది అంటూ పట్టుపంచె కట్టుకుంటూ ఉంటే గల్లు గల్లున పరిగెత్తుకుంటూ వచ్చిన మువ్వల శబ్దం విని అటు తిరిగి చూసినటువంటి శ్రీకాంత్ దగ్గరికి వచ్చిన మోహనను చూసి ఆ చీరను గుర్తుపట్టి పకా నవ్వేశాడు. ఆ చీరను గుర్తుపట్టడానికి నాకు 10 నిమిషాల సమయం పట్టింది తెలుసా అంటూ. ఆ చీరను డిజైన్ చేసిన డిజైనర్ కనుక ఈ క్షణం ఈ కట్టును చూస్తే గుండె ఆగి చచ్చిపోతాడే. అతను నాకు చూపించిన ఫోటోలో ఈ చీర ఎలా ఉందో తెలుసా అంటూ నవ్వుతున్న శ్రీకాంత్ను చూసి, ప్రపంచంలో నన్ను చూసి ఎవ్వరు నవ్వినా సరే ఊరుకుంటా, నువ్వు నవ్వితే మాత్రం నా చీర కొంగుతో నేనే నిన్ను చంపేస్తాను, పళ్ళు పీకేస్తాను, జాగ్రత్త అంది వార్నింగ్ ఇస్తున్నట్టు సీరియస్గా చూస్తూ. నాకు వార్నింగ్ తర్వాత ఇవ్వచ్చు, ముందు ఆ గోచి ఊడిపోకుండా గట్టిగా పిన్నులు పెట్టుకో, తరువాత నీ పరువు నా పరువు కాస్త కాలవలో కలిసిపోతుంది అన్నాడు నవ్వేస్తూ. పెళ్ళి అందరి ముందు ఘనంగా చేయలేకపోయాను అని అమ్మమ్మ నా చేత ఈ గంగిరెద్దు వేషాన్ని వేయించింది మావయ్య. నిన్న ప్యాంటు షర్టులో బలాదురుగా తిరిగేస్తాను అక్కడ, ఇప్పుడేమో ఇలాగ ఉన్నాను, నన్ను చూసి అందరూ నవ్వుకుంటారేమో కదా అంది బొంగమూతి పెడుతూ మోహన. ఏమీ కాదు, నీ ముందు నేను ఈ వేషంలో తిరుగుతూ ఉంటే జనాలకు నన్ను చూసి నవ్వటానికే ఉన్న సమయం సరిపోదు, ఇక నా వెనుక వచ్చే నిన్ను ఎవరు పట్టించుకుంటా చెప్పు అన్నాడు కావాలని మోహనతోటి శ్రీకాంత్. ఏమీ కాదు, తమిళులను చూడండి, ఏ దేశాల్లో ఉన్నా ఎంత గొప్పవారైనా వారి పండుగల్లో లేక దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారి సాంప్రదాయ దుస్తుల్లోనే వెళతారు. దానికి ఏమాత్రమూ చింతించకపోగా దానిని గర్వకారణంగా చెప్పుకుంటారు. పంజాబీలను చూడండి, సిక్కులను చూడండి,
ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా వారి వేషాన్ని బట్టి వారు తమిళులు, సిక్కులు, పంజాబీలని తెలుస్తూ ఉంటుంది తప్పకుండా. వారికి వారి సాంప్రదాయాల మీద ఉన్నటువంటి మర్యాద, మన్నన అటువంటిది. మరి మనమేమో తక్కువగా ఫీల్ అవుతూ అవాంతరాలను పెంచుకుంటూ ఉన్నాం. మనకు మన సాంప్రదాయ దుస్తులు కట్టుకుంటే తక్కువతనం, ఎవరు తక్కువగా మాట్లాడతారో అని భయం. ఇలా ఉంటే మన తెలుగువారి గుర్తింపు ఎక్కడా? మన ప్రాంతాలలో కూడా ఓనం పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు మలయాళీలు. కనీసం మన ఇంటి గృహప్రవేశానికైనా మనం మన సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళలేమా? అడిగారు జానకమ్మ శ్రీకాంత్ మోహనలను చూస్తూ. అమ్మ మాటలు వింటూనే అవాక్కుగా మారిపోయాడు శ్రీకాంత్. ఆమె చదువుకున్నది 5వ తరగతి. గట్టిగా చదివిన పుస్తకం పెద్ద బాలశిక్ష. అంతకు మించి మరొక క్వాలిఫికేషన్ లేని సాధారణమైనటువంటి గృహిణి ఆవిడ. ఇల్లు గుమ్మం దాటి ఎప్పుడు బయటకు వచ్చి ఎరగదు. భాస్కర్ గారితోటి కష్టసుఖాలు పంచుకుని పాలల్లో నీరులాగా కలిసిపోయినటువంటి ఆమె. కానీ ఆమె మాటల్లో నగ్న సత్యం సూటిగా వారి ఇద్దరి ముఖాలను వాచేటట్టుగా కొట్టినట్టయింది ఆ క్షణంలో. మరిచిపోయి తప్పి తిరుగుతూ ఉన్నటువంటి తమని ఆపి తమ ఇంటికి తిరిగి తీసుకుని వచ్చినట్టుగా అయ్యింది వాళ్లకు ఆ క్షణంలో. అప్పటిదాకా మూతి ముడుచుకుని బతిమలాడించుకుంటూ కనిపించినటువంటి మోహన ముఖంలో తను అలంకరించుకున్న కట్టు బొట్టు మీద గౌరవం కనిపించాయి. మళ్ళీ మరొక్క మాట ఎదురు మాట్లాడలేదు ఆమె. అమ్మ మలచిన ఆ అందాల బొమ్మ, 16 అణాల తెలుగు పిల్ల నా భార్య అనుకున్న శ్రీకాంత్ ముఖంలో ఒక తృప్తి, నిశ్చింత కనబడింది. నాయనా అని పిలిచిన బ్రహ్మగారి వాక్కులకు ఇహంలోనికి వచ్చి ఆయన చెప్పినట్టుగా కార్యవిధిని జరిపించడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. అతని చేయికి తన చేతిని జోడించి తన విధిని నిర్వర్తిస్తోంది మోహన. స్వస్తి పలికి దంపతులిద్దరను సుపుత్ర ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ అనే దీవిస్తూ అక్షింతలు జల్లి స్వస్తి పలికి కానుకలను పొంది వెళ్ళిపోయారు బ్రహ్మగారు. పొద్దున్న తాగిన పాలు తప్ప కడుపులో మరొకటి పడలేదు. ఆకలికి క్షణం కూడా ఆగలేదు. అలాంటి మోహన తన కోసమని తన వెంట ఎలా చెబితే అలా తూచా తప్పక తనకు ఏం కావాలో చూసుకుంటూ, భర్తకు ఏం కావాలో చూసుకుంటూ తనతో అడుగులు వేసింది. నా చేతిలో పెరిగిన బంగారు బొమ్మ, నా జీవితానికి నిండుతనాన్ని తెచ్చిన ఈ బొమ్మను గుండెల్లో దాచుకుని ఆమె ముఖంలో ఆ ప్రశాంతత తొలగిపోనివ్వకుండా చూసుకోగలిగితే చాలు, తాను ధన్యుడైపోయినట్టే అనుకున్నాడు శ్రీకాంత్ తనలో తాను. ఏంటి మావయ్య ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అంటూ మంగళహారతులు ఇచ్చిన ముత్తైదువులకు కానుకలను ఇవ్వమని సైగ చేసింది మోహన. సరే అంటూ ప్రస్తుతంలోకి వచ్చి కానుకలను ఇచ్చి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకుని, ఇక ఈ వేషం చాలు, వెళ్ళి మన బెడ్రూమ్లోకి చీర పంపుతాను, కట్టుకున్నా అని చెప్పాడు శ్రీకాంత్ మోహనకి. సరే అని వెళ్ళి శ్రీకాంత్ పంపిన చీరను కట్టుకుని చిన్న క్లిప్పుతో జడను బంధించి వచ్చింది మోహన. ఆమె వచ్చేసరికి తాను కూడా లాల్చీ పైజామాలోకి రెడీ అయ్యి నవ్వుతూ కనిపించాడు శ్రీకాంత్. వస్తూ ఉన్నటువంటి మోహనకు అతని ఓవర్ కోట్ మీద ఉన్నటువంటి కుంకుమను తుడుస్తూ కనిపించింది పిఏ వైశాలి. ఆ దృశ్యం కనిపించగానే మోహన ముఖంలో ఉన్నటువంటి ప్రశాంతత కాస్త ఎగిరిపోయింది. అయినా అది పట్టించుకోకుండా కిందకు దిగింది మోహన. ఆ విషయం వైశాలి దృష్టిని కూడా దాటిపోలేదు. నిజం చెప్పాలంటే వైశాలి కూడా ఆమె వస్తోందనే శ్రీకాంత్ చంద్రన చేరింది. నిజానికి వైశాలి శ్రీకాంత్ మీద ఇష్టంతోనే ఆ కంపెనీలోకి చేరింది. అతనంటే ఆమెకు చాలా క్రేజ్. అతనికి దగ్గరగా ఉండి చూస్తూ అతని చేరువలో ఉంటూ జీవిత భాగస్వామి కావాలని తపన పడింది. ఇంతలో శ్రీకాంత్కు మోహనతోటి పెళ్ళయిందని తెలుసుకుని ఆమె ఆశలని అడియాసలయ్యాయని బాధపడింది. ఇంతలో వారిద్దరినీ దూరం చేయడానికి వచ్చిన స్వీటీని చూసి వైశాలి చేయవలసిన పని తన చేతికి మట్టి అంటకుండా స్వీటీ చేస్తున్నందుకు చాలా ఆనందపడింది. కానీ అంతలోనే స్వీటీ ఓటమిని ఒప్పుకుని వెళ్ళిపోవటం ఒక రకంగా ఆనందాన్ని కలిగించినా శ్రీకాంత్ మోహన్ల మధ్యన ఉన్నటువంటి అన్యోన్యత పెరిగినందుకు ఆమె చాలా బాధపడింది. అప్పటి నుంచి ఏదో విధంగా దూరం చేయాలని తాపత్రయపడింది. మొదట నుంచి మోహన శ్రీకాంత్ పార్టీలలో పెద్దగా పాల్గొనేది కాదు. అందుచేత ఆమె ఎవరో పెద్దగా ఎవ్వరికీ తెలియదు. శ్రీకాంత్ కూడా ఎప్పుడూ మోహనను పెళ్లి చేసుకుందామని అనుకోకపోవడంతో ఆమెను చిన్నపిల్లగా భావించి ఆమె సరదాలకు సంతోషాలకు ఎప్పుడూ లేదు అనకుండా మోహనను ప్రోత్సహిస్తూ ఉండేవాడు. 2 రోజుల నుంచి మోహన శ్రీకాంత్ వెంటే నీడలాగా తిరుగుతోంది. ఆమెను చూస్తున్నప్పుడల్లా శ్రీకాంత్ మొహంలో కనిపించేటటువంటి ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతోంది వైశాలి.
ఈర్ష్య అసూయలతోటి రగిలిపోయింది ఆమె మానసం. అందుకే మోహనకు కనిపించేలాగా శ్రీకాంత్ దగ్గరగా నుంచుని ఏదో సర్దుతున్నట్టుగా నటించసాగింది వైశాలి. ఇదేమీ తెలియని శ్రీకాంత్ మామూలుగా నిల్చుని మెట్లపై మోహన కనబడగానే ఆమెను చూస్తూ ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె చేతిని తనకి అందించమన్నట్టుగా చూశాడు. ఆ చేతిని చూసిన మోహన అతనికి ఆమె చేతిని అందించింది. ఇద్దరూ కలిసి లంచ్ బఫెట్ ఏర్పాటు చేసినటువంటి హాల్లోకి వెళ్ళారు. ఆఫీసులో వైశాలి చేరినప్పటి నుంచి శ్రీకాంత్ ఆఫీస్ అభివృద్ధి కోసమని, అతని దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవడం కోసమని అతని వెన్నంటే నీడలాగా చాలా కష్టపడింది వైశాలి. నిజానికి ఆ విషయంలో శ్రీకాంత్ని ఎక్కువగా ఆకర్షించింది కూడా ఆమె. నిజాయితీగా తన పని తాను చేసేటటువంటి అమ్మాయిగా వైశాలిని ఏనాడో గుర్తించాడు శ్రీకాంత్. అందుకే అక్కడ కట్టినటువంటి క్వార్టర్స్లో మొదటి క్వార్టర్ ఆమెకే చెందేలా చేశాడు. కానీ వైశాలి దృష్టిలో అంతా ఆమె కష్టపడి చేస్తే ఈరోజు మోహన వచ్చి ఆమె స్థానాన్ని లాక్కున్నట్టుగా అయింది. ఆమె స్థానం ఆమె ఎలాగన్నా పొందాలి అనే తపన హెచ్చింది ఆమెకు. అందుకే మోహన శ్రీకాంతులతో పాటు వైశాలి కూడా బయలుదేరి బఫెట్కు వెళ్ళింది. కానీ అక్కడ శ్రీకాంత్ ఫ్యామిలీకి మాత్రమే వేరే భోజన సదుపాయాలు చేయటం వలన, అంతకుముందే అక్కడ శ్రీకాంత్ మోహనల తల్లిదండ్రులు ఉండడం మూలాన వైశాలి వారికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది. టేబుల్ వద్దకు వెళ్ళగానే ఒక చైర్ని పక్కకు లాగి దాని మీద మోహనను కూర్చోపెట్టి ఆమె పక్కనే ఉన్నటువంటి మరో చైర్లో తను కూర్చున్నాడు శ్రీకాంత్. పక్కన ఉన్న సర్వర్ వచ్చి వడ్డించబోతూ ఉంటే వద్దని చెప్పి తానే మోహన్కు నచ్చిన పదార్థాలను ప్లేట్లో వడ్డించడం మొదలుపెట్టాడు. అది చూసి మోహన తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య కూడా చాలా ఆనందించారు. మోహన అన్నయ్య మనోజ్ మాత్రం, మావయ్య లాభం లేదు, ఇది నీ నెత్తి మీద ఎక్కి తొక్కడం ఖాయనరా, మరీ ఇంత గారం చేయడం ఏమీ బాగలేదు, బావమది బతక కోరతాడు అంటారు. నీ మంచి కోరే చెప్తున్నా, దీంతో జాగ్రత్తగా ఉండు, అసలే బ్రహ్మరాక్షసి. ఉడుక్కున్న మోహన, నా మొగుడు నాకు వడ్డిస్తాడురా, కావాలంటే కలిపి పెడతాడు, లేదంటే ఎత్తుకుని ఊరేగుతాడు, నీకేంటంటే నొప్పి, నీకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు తెలుస్తాయిలే, నా మూడు జోలికి వచ్చావో జాగ్రత్త అంటూ ఐస్ క్రీమ్ తినడం మొదలుపెట్టింది. ఇది నీ ముఖాన కొడతానని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తూ. మోహి, ముందు అన్నం తినో, తర్వాత ఐస్ క్రీమ్ అంటూ ఆమె చేతిలో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ లాగేసి ఆమె ముందుకు వడ్డించినటువంటి ప్లేటును తోశాడు శ్రీకాంత్. నీకు మహామహా పాపం కలుగుతుంది మావయ్య, నా చేతిలో ఐస్ క్రీమ్ లాగేస్తావా, ఓ నాకు అన్నం వద్దు ఏమీ వద్దు అంటూ మూతి ముడిచింది మోహన. వాడు కాబట్టి బతిమలాడుతున్నాడు, అదే నేనైతే మూతి మీద 2 పీకేదాన్ని, ఇంతమందిలో ఈ వేషాలేంటే, కూర్చుని అన్నం తినక కోప్పడింది మోహన తల్లి కస్తూరి. పోనీ లేవే చిన్నపిల్ల, మెల్లగా అదే తెలుసుకుంటుంది, నీకు కావాల్సిందే తినమ్మా మోహన, బంగారు తల్లి, పొద్దు నుంచి ఆకలేస్తోందని కూడా అనలేదు అంటూ దిష్టి తీసినట్టుగా వేళ్లను వేసింది ఈ జానకమ్మ. ఏదో మాట వసి కోపడింది కానీ కస్తూరి కూడా ఆ జంటను చూసి ఆనందపడింది. మోహనకు ఇంత అదృష్టాన్ని ఇచ్చిన దేవుడికి మనసులోనే కృతజ్ఞతలను తెలియజేసుకుంది. కానీ ఆమె తల్లి హృదయం మోహనకు ఏ కీడు కలుగుతుందో అనే భయంతో, కలగకూడదనే తాపత్రయంతో అలా మాట్లాడేలాగా చేసింది. తల్లిదండ్రుల ప్రేమ అంతే, ప్రపంచమంతా మనల్ని తప్పు పట్టినా నీ వెంట మేమున్నామంటూ కూడా ఉంటారు. ఒకవేళ ప్రపంచమంతా మనల్ని కొనియాడుతూ ఉంటే మన కళ్ళు నెత్తి మీదకి ఎక్కకుండా, ఏదో వాళ్ళు అంటున్నారు కానీ అభిమానం కొద్దీ అక్కడ అంత సీన్ ఏమీ లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ ఉంటారు. ఈ విషయం ఆ బిడ్డలు తల్లిదండ్రులుగా మారేదాకా వారికి అర్థం కాదేమో. కానీ దూరంగా ఇదంతా చూస్తున్నటువంటి ఆ 2 కళ్ళు ఆగ్రహంతో అరుణిమను దాల్చటం అక్కడ ఉన్న ఎవ్వరూ ఆ సమయాన్ని పట్టించుకోలేదు. సాయంత్రం క్లబ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. పక్కనే స్విమ్మింగ్ పూల్. శ్రీకాంత్ తన ఫ్రెండ్స్ తోటి స్నూకర్ గేమ్ ఆడుతున్నాడు. పెద్దవారు అంతా కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ పార్కు వద్ద ఉండిపోయారు. ఇంతలో గట్టిగా ఎవరో ఫోన్లో పడిపోతున్నట్టుగా పెద్ద శబ్దం, అనే ఆతనాదం వినిపించింది. ఏం జరిగిందని గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళినటువంటి శ్రీకాంత్ మరియు ఫ్రెండ్స్కి స్విమ్మింగ్ పూల్లోని నీటిలో మునిగిపోతూ గింజుకుంటున్నటువంటి మోహన కనిపించింది. తక్షణం పరిగెట్టుకుంటూ వెళ్ళిన శ్రీకాంత్ పూల్లోకి దూకి ఆమెను పైకి తీసుకుని వచ్చాడు. మోహన పొట్టను నొక్కి ఆమె తాగిన నీటిని కక్కించి ఆమెను స్పృహలోకి తీసుకుని వచ్చాడు. అప్పటికి ఆమె తడిసిన చీరలో ఉన్నదని, చుట్టూతా అతని ఫ్రెండ్స్ ఉన్నారని గుర్తించిన శ్రీకాంత్ తన కోటును ఆమెకు కప్పి ఆమెను ఎత్తుకుని మాట్లాడకుండా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. పక్కనే నుంచుని ఇదంతా చూస్తూ ఉన్నటువంటి వైశాలి ఏమీ చేయలేక పళ్ళు నూరుకుంటూ ఆమె ప్లాన్ ఫలించనందుకు
బాధపడిపోతూ ఉండిపోయింది. మరి శ్రీకాంత్ మోహన్ల జీవితంలో ఈ సంఘటన ఆరంభమా అంతమా? దీని వెనుక ఉన్నదెవ్వరు? శ్రీకాంత్తో పాటు శ్రీకాంత్ అసిస్టెంట్ ధనుంజయ్ కూడా ఆ సమయంలో అతనితో పాటే ఇండోర్ స్టేడియంలో ఉన్నాడు. మోహన ఎలా ఉంది? మోహనకు తానే ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అందుకే ఆమె ఎలా ఉందనే భయం అతనికి. మోహనా మోహనా అంటూ ఆమె బుగ్గలను తడుతున్నాడు. శ్రీకాంత్ మోహనను ఒళ్ళోకి ఎత్తుకుని చకచకా నడుస్తూ కారులో కూర్చుండిపోయాడు. ఆమెను ఇంకా కొంచెం సేపైనా దూరంగా ఉంచడం భరించలేడతను. అందుకే ఆమెను అలాగే తన ఒళ్ళో ఉంచుకుని ఒక చేత్తో తన డ్రైవింగ్ సీట్ అడ్జస్ట్ చేసుకుని కార్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. అతని ఒడిలో కూర్చుని కాస్త పక్కకు జరగాలని ప్రయత్నం చేసింది మోహన. కదిలితే చంపేస్తాను. కాసేపు తిన్నగా నుంచోడం రాదా? ఎంతసేపు నేను కాపలా కాసుకుంటూ కూర్చోవాలి? బుద్ధుందా లేదా? కదలకుండా కూర్చో అన్నాడు శ్రీకాంత్. నీ సూట్ అంతా తడిసిపోతుంది మావయ్య, చూడు ఎలా ఉందో. పైగా కొత్త చీర నాది. చీర రంగంతా నీ సూట్కి అంటుకుపోతుంది అంది ఇబ్బందిగా చూస్తూ లేవటానికి ప్రయత్నం చేస్తూ మోహన. నీ బొంద, నోరు మూసుకుని కూర్చో అన్నాడు శ్రీకాంత్ మళ్ళీ. హచ్ అంటూ తుమ్మింది మోహన. చూసావా, అప్పుడే జలుబు కూడా చేసింది అన్నాడు కోపంగా శ్రీకాంత్. జలుబే కదా, ఒక్క తుమ్మే కదా, ప్రతిదానికి అంత కంగారు పడతావెందుకు? ఏమిటి మావయ్య నువ్వు? అయినా నీళ్లలో తడిస్తే జలుబు రాదా ఏంటి? చూడు నేనెంత బాగున్నాను. అయినా నా గురించి ఇలా కంగారు పడుతూ ఉంటే భలే ముద్దుగా ఉన్నావు మావయ్య ఉమ్మ అంటూ అతని పెదవులను ముద్దాడింది మోహన. సడన్ బ్రేక్ వేశాడు కారుకు. మోహన తల స్టీరింగ్ వీల్కి తగిలింది. దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ, ఏంటి మావయ్య, చెప్పి వేయొచ్చుగా బ్రేక్ ఏదో అంది. ఆమె తల స్టీరింగ్ వీల్కి తగలకుండా అతని చేయి అడ్డం పెట్టాడు శ్రీకాంత్. ఆమె తల అతని చేతికే తగిలింది. ఆ విషయం వారిద్దరికీ తెలుసు. అయినా మోహన లక్ష్యం శ్రీకాంత్ను అర్జెంటుగా నవ్వించడం. అబ్బా అంది మోహన. డ్రైవింగ్ చేస్తుంటే ఈ ఫీట్లేంటే? బొత్తిగా కామన్ సెన్స్ పోతోంది నీకు. చస్తున్నాను నిన్ను భరించలేక. ఇల్లు వచ్చింది దిగో అన్నాడు శ్రీకాంత్. అయ్యో మావయ్య, నాకు దెబ్బ తగిలింది కదా పాపం, ప్రాణం పోతోంది. పైగా తడుస్తున్నానా, చలేస్తోంది. నాకు ఓపిక లేదు బాబు, కదల్లేను అంది కన్ను తెరిచి ఒక కన్ను మూస్తూ కావాలని కొంటెతనంగా దొంగ వేషాలు వేస్తూ మోహన. అలా ఆమెను చూడగానే నవ్వేశాడు శ్రీకాంత్. అమ్మయ్య, నవ్వేశావా? నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా మావయ్య. అలా మాడుపెచ్చు ముఖం అంటే ఇందాక కోపంగా నన్ను చూసావు ఆ ఎక్స్ప్రెషన్, దాంట్లో వేలల్లా ఉంటావు. ఇల్లు వస్తే ఎవడికట? అపార్ట్మెంట్లో లిఫ్ట్లో కిస్ చేసావు. మన తోటలో ఎవరికైనా కనిపిస్తేనో ఎవరైనా పక్కన చూస్తారనే ధ్యాసైనా లేకుండా ఉన్నావు. ఇప్పుడు నన్ను దిగమంటావేంటి? అయినా మా తాత నేను పుట్టకముందే నా కోసం ఒక నరవాహనాన్ని కనేశాడు. అది వేరే వాళ్లకు ఎక్కడ దక్కుతుందో అనే భయంతో నా కొంగుకి అర్జెంటుగా ముడి పెట్టేశాడు మా అయ్య. అదే నన్ను కారెక్కించింది, అదే నన్ను దింపుకుంటుంది. నాకేంటి, నా బరువు పెరగాలి, నేను నిన్ను మొయ్యలేనని నువ్వు అదే ఆ నరవాహనం గొడవ పెట్టాలి తప్ప నేను దిగనుగా అంటూ మోహన కన్ను గిడుతూ అల్లరిగా నవ్వుతూ అంది శ్రీకాంత్ను చూసి. ఏయ్, నేను నీకు నరవాహనాన్నా అడిగాడు శ్రీకాంత్ కోపం వచ్చినట్టుగా నటిస్తూ. అయ్యయ్యో, నేను ఎప్పుడైనా అన్నానా ఆ మాటని? కాకపోతే ఈ పీస్కి అంటూ శ్రీకాంత్ గుండెల మీద చెయ్యి వేసి చూపిస్తూ, నేను మోనని. ఈ పీసు ఏ వేషం వేసినా, ఏ ఆడదాన్ని చూసినా, ఎక్కడికి వెళ్ళినా తన రెండు కళ్ళని అతని రెండు కళ్ళకేసి 2 వేళ్ళు పెట్టి చూపిస్తూ, నా కన్ను నీ మీదనే ఉంటుంది జాగ్రత్త అంటూ అతని మెడ చుట్టూ తన చేతుల్ని వేసి, ఇక పద ఇంట్లోకి అంది మోహన. ప్రస్తుతం పరిస్థితి బాలేదు కానీ ఈసారి ఈ విషయంలో మనం ఇంకొంచెం సేపు అలవాటు పడదాం. ఎలా అంటే అంటూ ఆలోచిస్తూ ఉన్నట్టుగా బుగ్గ మీద చెయ్యి వేసి యాక్షన్ చేస్తూ, నేను నీ ఎడమ చెవిని లాగాననుకో, నువ్వు ఎడం వైపుకు నడవాలన్నమాట. కుడివైపుకు వెళ్ళాననుకో, కుడివైపు చెవిని గిల్లుతాను. అర్థమవుతుందా అంది. ఇంకా నువ్వు నోరు తెరిస్తే నేను నీ నాలుక కోస్తానన్నమాట అంటూ ఆమె పెదవులను అందుకోబోయాడు శ్రీకాంత్. ఓయ్ మనిషి, ఇది పబ్లిక్ తెలుసా అంది బెదిరిస్తున్నట్టుగా చూస్తూ. తల అడ్డంగా ఊపుతూ, వాహనానికి పెట్రోల్ కావాలి, ఎద్దుకి గుర్రానికి గడ్డి కావాలి, నాకు ఛార్జింగ్ కావాలి. ఆ ఛార్జింగ్ట
నా ఓనర్ పెదవుల దగ్గర వస్తుందట. అప్పుడు నా పెదవులు నీ పెదవులను తాకుతాయన్నమాట. అప్పుడు ఛార్జింగ్ అవుతుందన్నమాట అన్నాడు శ్రీకాంత్. "ఆ, ఆ, కాకపోతే ఆ ఛార్జింగ్ హాల్లో పెట్టకూడదన్నమాట" అన్నాడు డ్రమటిక్గా చేతులు కట్టుకుని అక్కడే నిలబడిన మోహన్ అన్నయ్య మనోజ్. "నువ్వేదో పడిపోయావని మేమంతా నీ వెనకాల కారులో బయలుదేరొచ్చాం. ఇక్కడ సీన్ ఏంటయ్యా అంటే మహా దారుణం. అసలే పెళ్లి కానివాణ్ణి నన్ను ఎదురుగుండా పెట్టుకుని ఈ వేషాలేంటి మావయ్య? మీ ఇద్దరి పెళ్ళి అయ్యాక బొత్తిగా ఈ ఇల్లు ఇంగ్లీష్ సినిమా అయిపోయింది. అసలు సీను చూడటానికి సమయం సందర్భం లేకుండా పోతుంది" అన్నాడు లోపలికి వస్తూ. వారందరినీ చూడగానే మోహన సిగ్గుతో ఎర్రపడ్డ ముఖంతో గబగబా శ్రీకాంత్ ఒళ్ళో నుంచి కిందకు దిగి పైకి పారిపోయింది. "నా నీవే నేనే" నవల 6వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. విన్న వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.